హాయ్ అండి, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు ఒక చిన్న టాపిక్, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టాపిక్ ఏంటంటే, ఒక గుజరాత్లో టూరిస్ట్ ప్లేస్కి ఒక ఫ్యామిలీ పిక్నిక్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాటర్ బాగానే ఉన్నాయి, అంటే లైట్గా అసలు లేవు. వాళ్ళు వెళ్ళి నించున్నారు, అంటే వేరే చోట వర్షం పడి అక్కడ డ్యామ్కి ఎక్కువ వాటర్ వచ్చేసి వాటర్ ఫాల్స్లో ఒక టోటల్ ఫ్యామిలీ అంతా కొట్టుకొని పోయారండి. ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ ఏవి ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉండవు. చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఆర్తనాదాలు, ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంకా కొన్ని గంటల్లో మళ్ళీ మార్నింగ్ అలా అయిపోయారు, కొన్ని గంటల్లో అదే పిల్లలు విగత జీవులుగా బయటకు తీస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. చాలా బాధ అనిపించింది. సో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అసలు ఎంత ఫోర్స్ వస్తున్నాయంటే డ్యామ్ వాటర్ అంత ఫోర్స్గా వస్తున్నాయి. అక్కడ ఉండే వాళ్ళు కాపాడాలని ట్రై చేశారు, బట్ కుదరలేదు. చెట్టు కొమ్మలు తీశారు, లాగారు, వేశారు, అయినా అందుకోలేదు. తీరా ఆ చెట్టు కొమ్మంతా ఇచ్చేసి తీసే టయానికి వాటర్ ఫోర్స్ వచ్చి అందరూ చనిపోయారు. మొత్తం ఎవరు లే, చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారండి. ఆ పిల్లల ఏడుపులు అవి కొన్నిసార్లు అంతేనండి. మనము వెళ్తాం ఒక ప్లేస్కి బాగుందని, వాటర్ ఉండే ప్లేస్కి ముఖ్యంగా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే అక్కడ పడకపోయినా వర్షం, ఎక్కడైనా వర్షం పడుతుందనుకోండి, ఆ వాటరు ఇట్లా దిగువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. మనం ఎక్కినప్పుడు తక్కువే ఉండొచ్చు, ఆ కొండనో సంథింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. బట్ మనము అక్కడ ఉన్నప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తుంది వాటర్ అనేది. ఏది మనము కొద్ది కొద్దిగా వస్తుందిలే అని అనుకునేది, ఒక్కసారి ఒక ఉప్పెనలాగా వచ్చేసి ముంచేస్తుంది. ముఖ్యంగా అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, గట్టున ఉండాలి, సేఫ్ సైడ్లో ఉండాలి. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి అనవసరంగా వాళ్ళ భవిష్యత్తుని పెద్దలు ఇచ్చేసినట్టు అయిపోయింది. చిన్న పిల్లలు, వాళ్ళ ఏడుపులు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చాలా బాధ అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. కాబట్టి మనం కొత్త ప్లేసెస్కి, ముఖ్యంగా వాటర్ ఉండే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండడం కానీ, సెల్ఫీల కోసం అంచుల వరకు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కానీ చేయొద్దండి. జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళల్లో, ముఖ్యంగా నీళ్ళల్లో దిగేటప్పుడు ఒక సెకండ్ ఆలోచించుకొని దిగండి. అది సముద్రమైనా కొండైనా ఏదైనా సరే ఆలోచించుకొని దిగండి. ఎందుకంటే ప్రాణాలు ఇంపార్టెంట్ అండి. సరదాలు ఏముంది, మళ్ళైనా మనం చూడొచ్చు అది. కాబట్టి వర్షాలు పడేటప్పుడు ముఖ్యంగా అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా ఉండడమే ఉత్తమం అండి. పిల్లలతో వాళ్ళతో వెళ్ళిన సేఫ్ సైడ్గా మనం చూసామా వచ్చేసామా ఉండాలి. దాంట్లోకి దిగడం, అలాంటి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. ఆ కుటుంబంకి ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని ఆ బంధువులకి వాళ్ళకి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.